హాయ్ బ్రో. హాయ్ బ్రో. మరి వీకెండ్ వచ్చింది. ఫ్రైడే నైట్ ఫుల్ గా చిల్ అవ్వాలి బ్రో. గట్టిగా ప్లాన్ చేద్దాం. లేట్ ఎందుకు, పద తెచ్చేసుకుందాం. ఓకే. ఈ రోజు మన చిల్ బ్రో యుఎస్ఏ సిరీస్ లో ఫస్ట్ వీడియో కాబట్టి ఈ వీకెండ్ దేంతో సెలబ్రేట్ చేసుకుందాం. నీ నా మనందరి ఫేవరెట్ బ్రాండ్ జానీ వాకర్తో. పద పద, లేట్ చేయకు. ఆగాగు, తొందరపడకు. ప్రతి వారం వెళ్ళి తెచ్చుకున్నట్టు తెచ్చుకోవచ్చు, కానీ వీడియో షూట్ చేయటం కుదరదేమో. ఏంటి బ్రో కామెడీ చేస్తున్నావు? చిన్న వీడియో కూడా తీసుకొనిరా ఏంటి? మనం రెగ్యులర్ కస్టమర్సేగా. బ్రో, ఇది మాంటిగోమెరీ కౌంటీ. ఈ కౌంటీయే లిక్వర్ స్టోర్స్ రన్ చేస్తుంది. అంటే గవర్నమెంటే రన్ చేస్తుంది అనమాట. మరి మనం లాస్ట్ వీక్ బీర్ తెచ్చుకున్నాం కదా, ఓనర్ కూడా మనోళ్లే. అవును, కానీ అది ఓన్లీ బీర్ అండ్ వైనే, లిక్కర్ కాదు. లిక్కర్ మాత్రం గవర్నమెంటే రన్ చేస్తుంది. కానీ వెళ్ళి మనం పర్మిషన్ ట్రై చేద్దాం. సరే పదా, ఇవాళ డ్రైవింగ్ మాత్రం నేనే చేస్తా. సరే బ్రో, నువ్వే తీ. కొంచెం స్లోగా వెళ్ళు, అసలే నీకు తొందర ఎక్కువ. క్లైమేట్ కిరాకుంది. మనకు అడ్డం మామ వీడియో తీనిస్తే బాగుండు. త్వరగా స్టార్ట్ చేయొచ్చు. జై మాంటిగోమెరీ కౌంటీ. గడ్డం మామ అన్నావు, వెళ్ళినప్పుడల్లా టిప్పులు కూడా ఇచ్చావు. అదేంటి బ్రో, వీడియో తీసుకోవాలి అంటే మెయిల్ పెట్టాలి, పర్మిషన్ కావాలి అంటాడు. 10 నిమిషాలంటే వినడో పెట్టడో. సర్లే కానీ ఇక్కడ ఉంది 2 లేబుల్సే. ఇంకా ఫెడ్రిక్కే పోవాలి. వెళ్దాం. ఇవాళ తాగటం లేట్ అయినా వీడియో మాత్రం తీయాల్సిందే. గడ్డం మాకు ఇంకోసారి టిప్పు చూతా. అబ్బా, అరగంట తర్వాత చివరికి బీర్ వైన్ లిక్కర్కి వచ్చేసాం. ఇది కూడా మన వాళ్ళదేనంట. ఫైనల్లీ పర్మిషన్ దొరికింది. బ్రో, కళ్ళు చెదిరిపోతున్నాయి బ్రో. ప్రపంచం అంతా ఇక్కడే ఉన్నట్టుంది. ఇదంతా చూస్తుంటే రాకుండానే ఎక్కుతున్నట్టుంది. బ్రో చిల్. ఎక్సైటింగ్ లో వీడియో తీయటం మర్చిపోయేలా ఉన్నావు. ముందు మన జానీ బాబాయ్ ఎక్కడ నడుస్తున్నాడో చూడు.
అక్కడ నడుస్తున్నాడు చూడు బ్రో. హా, జానీ బాబాయ్ ఆయన పేరుని బ్రాండ్ గా పెట్టుకున్నాడు. బాబాయ్కే సూపర్. మనందరం సంవత్సరానికి 10 కోట్ల బాటిల్స్ తాగేస్తున్నామంట. కీప్ వాకింగ్ బ్రో. ఓకే, కీప్ వాకింగ్ బ్రో. ఇదే స్లోగన్. ఈ స్లోగన్ తోనే బాబాయ్ స్కాట్లాండ్ లోని గ్రోసరీ షాప్ నుంచి ప్రపంచం అంతా నడుస్తున్నాడు. బ్రో, జానీ బాబాయ్ బ్రాండ్ వాల్యూ 3,70,000 కోట్లంట. బ్రో, ఈ బ్రాండ్ లో రెడ్, బ్లాక్, గ్రీన్, గోల్డ్ మరియు బ్లూ అని కలర్స్ కోడెడ్ లేబుల్స్ ఉన్నాయి. అదే వాళ్ళ స్పెషాలిటీ. ఇవన్నీ పార్టీ కలర్స్. ఒక్కో కలర్ కి ఒక్కో రేంజ్ ఉంది. ఎస్ బ్రో, ఈ బ్రాండ్ వేరు వేరు కంపెనీ చేతులు మారి ప్రస్తుతం డియాజియో అనే కంపెనీ దగ్గర ఉంది. ఇది లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయి ఉంది. ఇండియాలో కూడా పెళ్లిళ్లలో, పార్టీలలో గిఫ్ట్ల జానీ వాకర్ చాలా ఫేమస్ బ్రో. లెట్స్ డైవ్ ఇన్ టు ఫుల్ రేంజ్. ఒక్కొక్క లేబుల్ చూద్దామా? రెడ్ లేబుల్. ఇది జానీ వాకర్ సిరీస్ లో బేసిక్ వర్షన్. ఇది ఒక బ్లెండెడ్ స్కాచ్ విస్కీ. అంటే చాలా రకాల మాల్ట్ ను, గ్రెయిన్ విస్కీలను కలిపి తయారు చేస్తారు. టేస్ట్ బోల్డ్ గా, స్పైసీగా ఉంటుంది. పెప్పరీ, క్యారమెల్, డ్రై ఫ్రూట్స్, ఇంకా ఒక చిన్న స్మోక్ టోన్ ఉంటుంది. ఇది ఎక్కువగా కాక్టైల్స్ లో వాడతారు. ఇది ఎలా తాగుతారంటే సోడాతో, అలాగే జింజర్ అలేతో విస్కీ హైబాల్లా తాగితే చాలా బాగుంటుంది. ధర కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ. అమెరికాలో ఇది $25 నుండి $35 ఉంటుంది. ఇండియాలో సుమారు 2,000 నుంచి 3,000 వరకు ఉండొచ్చు. బ్లాక్ లేబుల్ కూడా బ్లెండెడ్ విస్కీయే, కానీ ఇది రెడ్ కంటే రిచ్నెస్ ఎక్కువగా ఉంటుంది. టేస్ట్ స్మూత్ గా, బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. వెనిలా, కారమల్ నట్ ఫ్లేవర్, డార్క్ ఫ్రూట్, కొంచెం పీట్ స్మోక్ తో క్లాసీగాను, డీప్ గాను ఉంటుంది. ఇది నీట్ గా తాగొచ్చు, ఐస్ తో తాగొచ్చు. అలాగే ఓల్డ్ ఫ్యాషన్డ్ విస్కీ సోర్ లాంటి కాక్టైల్స్ లో కూడా బాగా బ్లెండ్ అవుతుంది. ఇది ఎక్కువగా విస్కీ లవర్స్ కి ఫస్ట్ ప్రీమియం స్టెప్ లాగా ఉంటుంది. ధర $35 నుంచి $45 మధ్య ఉంటుంది. అలాగే ఇండియన్ రూపీస్ లో 3,000 నుండి 4,000 రూపాయల మధ్య ఉంటుంది. డబుల్ బ్లాక్ బ్లెండెడ్ స్కాచ్ విస్కీ. డబుల్ బ్లాక్ అనేది బ్లాక్ లేబుల్ కన్నా మరింత ఇంటెన్స్ వర్షన్. ఇది కూడా బ్లెండెడ్ స్కాచ్ విస్కీ. పీట్ స్మోక్ టేస్ట్ ఉంటుంది. ఇది బాగా డామినేట్ చేస్తుంది. అంటే అది తాగగానే స్ట్రాంగ్ స్మోకీ ఎరోమా వస్తుంది. అలాగే వుడీ, స్పైసీ నోట్స్ కూడా ఉంటాయి. ఇది పీట్ లవర్స్ కి బాగా నచ్చుతుంది. నీట్ గా తాగొచ్చు. చిన్న స్ప్లాష్ నీళ్ళు కలిపితే ఫ్లేవర్స్ ఇంకా బాగా బయటపడతాయి. ధర $45 to $55 ఉంటుంది. ఇక్కడ ఇండియాలో 4,000 నుంచి 5,000 ఉండొచ్చు. గ్రీన్ లేబుల్ స్పెషల్ ఎందుకంటే ఇది బ్లెండెడ్ మాల్ట్ విస్కీ. అంటే గ్రెయిన్ విస్కీ కాకుండా ప్యూర్ మాల్ట్ విస్కీస్ను మాత్రమే కలిపి తయారు చేస్తారు. ఇందులో స్పైసీ సైడ్, హైలాండ్, లోలాండ్, ఐస్లాండ్ మాల్ట్ మిక్స్ అవుతాయి. టేస్ట్ ఫ్రూటీ అండ్ స్మోకీ కలయికగా ఉంటుంది. ఇందులో 43% ఆల్కహాల్ ఉంటుంది. ఇది స్లైట్లీ చిల్డ్ గా లేదా ఒక చుక్క నీళ్లు వేసుకుని తాగితే ఫ్రూటీ అర్తీ నోట్స్ బాగా రివీల్ అవుతాయి. ధర సుమారుగా $55 నుంచి $70, అంటే 5,000 నుంచి 6,000 రూపాయలు ఉండొచ్చు. గోల్డ్ లేబుల్ రిజర్వ్. ఇది బ్లెండెడ్ విస్కీ అయినా కూడా బిట్ మోర్ ప్రీమియం అండ్ క్రీమీ. దీంట్లో హనీడ్ వెనిలా ఫ్లేవర్, డార్క్ ఫ్రూట్ టచ్, ఇంకా స్లైట్లీ స్మోల్టరింగ్ ఫినిష్ ఉంటుంది. ఇది ఈవెంట్స్ లో, గ్లామరస్ గ్యాదరింగ్స్ లో క్లాసీ చాయిస్. నీట్ గా తాగొచ్చు, ఐస్ తో కూడా తాగొచ్చు. ఇది
కాక్టైల్ బేస్ గా కూడా రిచ్ గా కనిపిస్తుంది. దీని ధర $70 to $90 అండ్ ఇండియాలో 6,000 నుంచి 8,000 మధ్య ఉంటుంది. ఏజ్డ్ 18 years. దీన్ని ప్లాటినం లేబుల్ అని కూడా అంటారు. 18 ఏళ్లుగా వయసు ఎరిగిన ఈ బ్లెండెడ్ విస్కీ చాలా మెచ్యూర్ టేస్ట్ తో ఉంటుంది. అంటే 18 ఏళ్ళకే మెచ్యూరిటీ వస్తుంది అంటారు కదా, అలాగనమాట. ఇందులో ఫ్రూటీ ఓక్ టోన్ తో పాటు జెంటిల్ స్పైస్ కూడా ఉంటుంది. ఇది చాలా బలమైన ఏజ్డ్ క్యారెక్టర్ తో ఉంటుంది. వయసు కారణంగా ఫ్లేవర్ బాగా రౌండ్ అవుతుంది. నీట్ గా లేదా తక్కువ నీళ్ళతో కలిపి తాగితే కాంప్లెక్సిటీ అర్థమవుతుంది. జానీ వాకర్ హైరే అనేది జానీ వాకర్ సిరీస్లోని యూనిక్ అండ్ బోల్డ్ ఎక్స్ప్రెషన్. ఇది 45% ఆల్కహాల్తో వస్తుంది. అంటే రెగ్యులర్ స్కాచ్ విస్కీలతో కంపేర్ చేస్తే కొంచెం పవర్ఫుల్ మరియు పంచీ ఉంటుంది. ఇందులో 60% రే గ్రెయిన్స్ ఉండటం వల్ల దీని ఫ్లేవర్ కంప్లీట్లీ స్పైసీ అండ్ ఎనర్జెటిక్గా ఉంటుంది. ఫ్లేవర్ విషయంలో చెప్పాలంటే ఇది ఒక మసాలా బాంబ్లా ఉంటుంది. బోల్డ్ రే, స్పైసీ, టోస్టెడ్ ఓక్, ఇంకా బేకింగ్ స్పైసెస్, ముఖ్యంగా లవంగం, జాజికాయ వంటి మసాలాలు మీ నాలుగుపై ప్లే చేస్తాయి. మొదటి సిప్ నుండే స్పైసీ జింగ్ వచ్చేస్తుంది. తక్కువగా అయితేనే బ్యాక్గ్రౌండ్లో చిన్న స్మోక్ టోన్ కూడా ఉంటుంది. ఈ స్కాచ్కి క్లాసీ ఫీల్ ఇస్తుంది. ఏ సాంగ్ ఆఫ్ ఫైర్ గేమ్ ఆఫ్ థ్రోన్ ఎడిషన్. ఈ బాటిల్ అనేది జానీ వాకర్ మరియు గేమ్ ఆఫ్ థ్రోన్ మధ్య స్పెషల్ కొలాబరేషన్ గా వచ్చిన ఒక పవర్ఫుల్ ఎడిషన్. ఇది 40.8% ఆల్కహాల్ కలిగి ఉంటుంది, విచ్ ఈస్ స్లైట్లీ స్ట్రాంగర్ దాన్ అన్యూజువల్ బ్లెండ్స్. ఈ విస్కీని హౌస్ టర్గేరియన్ యొక్క బోల్డ్ ఫేరీ యాటిట్యూడ్ని రిఫ్లెక్ట్ చేయడం కోసం డిజైన్ చేశారు. బాటిల్ మెరిసే డీప్ రెడ్ డ్రాగన్ డిజైన్తో ఐ క్యాచింగ్గా ఉంటుంది. అది షెల్ఫ్ మీద కాక మీ హృదయంలో కూడా నిలిచిపోతుంది. ఫ్లేవర్ విషయానికి వస్తే ఇది గమ్మత్తుగా, స్మోకీ, స్పైసీ మరియు వార్మ్గా ఉంటుంది. ప్రతి సిప్లో మీరు దాల్చిన చెక్క, రెడ్ ఫ్రూట్, స్వీట్ నోట్ మరియు చివర్లో ఒక చిన్న పీట్ స్మోక్ని అనుభవిస్తారు. బ్లూ లేబుల్ స్టాండర్డ్ ఎడిషన్. జానీ వాకర్ బ్లూ లేబుల్ అనేది ప్రీమియం స్కాచ్లో ఒక ఐకానిక్ బాటిల్. ఇది 40% ఆల్కహాల్తో వస్తుంది. కానీ ఇది ఆల్కహాలిక్ స్ట్రెంగ్త్ వల్ల కాదు. దీని ట్రూ గ్రేట్నెస్, దీని స్మూత్నెస్, రేరిటీ మరియు రిచ్నెస్ వల్లే వస్తుంది. ఈ విస్కీకి యూస్ చేసే 10,000 బ్యారెల్స్లో ఒకటి మాత్రమే పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. దట్స్ హౌ రేర్ అండ్ కేర్ఫుల్ ద సెలెక్షన్ ఈస్. ఫ్లేవర్ విషయానికి వస్తే ఒక రాయల్ లెవెల్ ఎక్స్పీరియన్స్లా ఉంటుంది. సిల్కీ వెనీలా, తేనె వంటి స్వీట్నెస్, డ్రై ఫ్రూట్స్ అండ్ వెరీ స్లైట్ స్పైసీ అన్నీ కలిసి ఒక స్మూత్, క్లాసీ ఫ్లేవర్ ఇస్తాయి. సిప్ చేసిన తర్వాత కూడా స్మోకీ ఫినిష్ లాంగ్ టైం వరకు మీ గొంతులో మిగిలిపోతుంది. టెక్స్చర్ బటర్లా ఉంటుంది, ఫుల్ బాడీడ్ అండ్ వెల్వెటీ. ఈ విస్కీని కాక్టైల్తో తాగకూడదు. నీట్గా కానీ ఒక డ్రాప్ ఆఫ్ వాటర్తో కానీ తాకితే అసలు ఫ్లేవర్ అందుతుంది. అందులో లిక్కర్లో ఎలిగెన్స్ ఉంటుంది. ఇట్స్ మోర్ ఆఫ్ అన్ ఆర్ట్ దెన్ ఆల్కహాల్. ఇది ఒక సిప్ చేయడమే లగ్జరీ అనిపించేలా ఉంటుంది. బాటిల్ లుక్ కూడా క్లాసీగా ఉంటుంది. బోల్డ్ స్క్వేర్ డిజైన్, గ్లాస్లో సాఫ్ట్ బ్లూ టింట్ మరియు గోల్డ్ క్రౌన్ లేబుల్తో ప్రీమియంగా స్టాండ్అవుట్ అవుతుంది. ఇది విఐపి గిఫ్టింగ్, స్పెషల్ మైల్ స్టోన్ సెలబ్రేషన్స్ లేదా పర్సనల్ సక్సెస్ టోస్ట్కి పర్ఫెక్ట్ పిక్. ధర విషయానికి వస్తే యుఎస్లో బాటిల్ ధర సుమారు
$210 నుంచి $250 వరకు ఉంటుంది. ఇండియాలో 18,000 నుంచి 25,000 వరకు ఉంటుంది. బ్లూ లేబుల్ ఐస్ చార్లెట్ ఎడిషన్. ఇది జానీ వాకర్ బ్లూ లేబుల్ యొక్క స్పెషల్ ఎడిషన్, స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ వింటర్ థీమ్. బాటిల్ అంతా డీప్ మ్యాటీ బ్లూ కలర్లో ఉంటుంది. చూసిన వెంటనే ప్రీమియం ఫీల్ ఇస్తుంది. ఇది కూడా 40% ఆల్కహాల్ కంటెంట్తో కలిగి ఉంటుంది. కానీ రెగ్యులర్ బ్లూ లేబుల్ కంటే ఫ్లేవర్ రిచ్నెస్లో ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. స్నో మౌంటైన్స్, ఐస్ చార్లెట్స్ మరియు కూల్ ఎలిగెన్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని దీన్ని డిజైన్ వచ్చింది. ఫ్లేవర్ విషయంలో ఇది చాలా రిచ్ అండ్ స్మూత్. మెల్లగా తాగితే ఓక్ వుడ్ టేస్ట్, రోస్టెడ్ డ్రై ఫ్రూట్స్, డార్క్ చాక్లెట్ ఫ్లేవర్, ఇంకా చివరిలో స్మూత్ పీట్ స్మోక్ కనిపిస్తాయి. ఈ విస్కీ తాగేటప్పుడు ఏదో వింటర్ నైట్లో ఫైర్ ప్లేస్ దగ్గర కూర్చుని తాగుతున్న ఫీలింగ్ వస్తుంది. అంటే ఇది ఒక నార్మల్ విస్కీ బాటిల్ కాదు, ఇట్స్ హోల్ ఎక్స్పీరియన్స్. ఇది చాలా రేర్ మరియు కొన్ని దేశాల్లో మాత్రమే లభిస్తుంది. స్పెషల్ ప్యాకింగ్తో వస్తుంది. ప్రీమియం గిఫ్ట్ బాక్స్, సర్టిఫికేట్ అన్నీ కలిపి దీని లగ్జరీ కలెక్టబుల్గా మార్చాయి. కొన్ని వర్షన్స్కి యుఎస్ఏలో ధర $600 వరకు ఉండే అవకాశం ఉంది, ఎస్పెషల్లీ విత్ యూనిక్ ఫినిషెస్. ఇండియాలో దీని ధర సుమారుగా $50,000 ఉంటుంది. బ్రో, ఇలా ఒక్కో లేబుల్కి ఒక్కో టేస్ట్, ఒక్కో స్టైల్, ఒక్కో బడ్జెట్ ఉంటుంది. నీ మూడు, నీ బడ్జెట్, మీ గ్యాంగ్ టేస్ట్కి తగ్గట్టు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పు, చిలుబ్రో గ్యాంగ్ ఫ్రైడే నైట్కి ఏది ట్రై చేయాలి? బ్రో, ఆప్షన్స్ చెప్పు. మనోళ్ళు తాగేదానికి, మన బడ్జెట్కి రెడ్ లేబులే కరెక్ట్. ఈసారికి దీంతో సరిపెట్టేసుకుందాం. మా వాడు రెడ్ లేబుల్ సెలెక్ట్ చేసాడు, చీప్ గార్డ్. మీరు ఈ వీకెండ్ దేంతో చిల్ అవుతున్నారో కమెంట్ చేయండి. అలాగే చిల్బ్రో యూఎస్ఏ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బ్రో, చివరగా మీకు ఇష్టమైన బ్రాండ్ కామెంట్లో పెట్టండి. దానిపై నెక్స్ట్ వీడియో ఉంటుంది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.